హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సిరీస్ డైలీ లాగ్. ఈరోజు కోనసీమ స్పెషల్ పొట్టిక బుట్టలు ఎలా చేయాలో చూపిస్తా అండి. ఇది హెల్త్కి చాలా మంచిది. ఒక గ్లాసు మినపప్పు నానబెట్టుకోవాలండి. నేను గుళ్ళు తీసుకున్నాను. మామూలు మినపప్పు అన్న కూడా తీసుకోవచ్చు, పొట్టు మినపప్పు అన్న తీసుకోవచ్చు. నేను గుళ్ళు తీసుకున్నానండి. ఇవి నానబెట్టేసుకోవాలండి. శుభ్రంగా ఒకసారి కడిగేసుకుని మనం వాటర్ పోసుకుని నానబెట్టుకోవాలి. కడిగేసుకుని మంచినీళ్ళు పోసుకుని ఒక 4 hours పప్పు నానబెట్టుకోవాలండి. ఇది మనం ఏ గ్లాసుతో అయితే మినపప్పు తీసుకున్నామో సేమ్ అదే గ్లాసుతో 2 గ్లాసుల బియ్యం నూక తీసుకోవాలండి. నూకను కూడా ఒకసారి మనం శుభ్రంగా కడిగేసుకుని నానబెట్టేసుకోవాలండి. మినపప్పు బియ్యం నూక 2 ఒకేసారి నానబెట్టేసుకోవచ్చండి. ఈ నూకంతటిని కూడా శుభ్రంగా కడిగేసుకున్నామండి. వాటర్ పోసుకొని నానబెట్టేసుకున్నాము. ఈ రెండట్లని కూడా మనం ఒక 4 hours నానబెట్టుకోవాలండి. బియ్యం నూక అలాగే మినప గుళ్ళు 2 కూడా ఒక 4 hours పాటు నానబెట్టేసుకోవాలి. 4 hours అయిన తర్వాత మనం పిండి రుబ్బుకోవాలండి. మనం మినపప్పు నానబెట్టుకున్నాం కదండి, నానిపోయింది మినపప్పు అనేది. దీన్ని మనం మిక్సీలో వేసేసుకోవచ్చు, గ్రైండర్లో ఉన్నా కూడా వేసుకోవచ్చు అండి, మన ఇష్టం. నేను ప్రెసెంట్ మిక్సీలో రుబ్బేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ పప్పుని మిక్సీ పట్టేసుకుందామండి. పిండి కింద రుబ్బేసుకుందాము. పిండి అంతా మిక్సీ పట్టేసుకున్నామండి. బౌల్లోకి తీసేసుకుందాము. ఈ పిండి అనేది బౌల్లోకి తీసేసుకున్నామండి. ఇప్పుడు మనం నూక పిండుకోవాలి. బియ్యం నూక నానబెట్టుకున్నాం కదండి, ఇది గట్టిగా నీళ్ళు లేకుండా గట్టిగా పిండుకోవాలండి. ఇప్పుడు ఈ నూకని పిండిలో కలిసేంత వరకు బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇందులోనే మనం టేస్ట్కి సరిపడగా ఉప్పు వేసేసుకోవాలి. పిండిని బాగా మిక్స్ చేసేసుకుని ఒక 1 hour నాననివ్వాలండి. పిండిని ఒక గంట సేపు ఈ పిండిని నానబెట్టుకోవాలి. మనం గంట పిండి నానిన తర్వాత మనం పొట్టిక బుట్టలు అనేవి వేసేసుకున్నాము. పొట్టికలు చేసుకోవడానికి మనం పొట్టిక బుట్టలు అనేవి రెడీ చేసుకోవాలండి. దానికోసం మనం పనసాకులు తీసుకోవాలండి. పనసాకులు తీసుకుని మంచిగా నీట్గా వాష్ చేసేసుకోవాలి. అంటే ఇవి కుట్టుకోవడానికి మనకి ఇనుపలు కూడా, కొబ్బరి ఇనుపలు ఉంటాయి కదా, అవి కూడా తీసుకోవాలండి. అవి కూడా శుభ్రంగా కడిగేసుకున్నాము. ఎలా కుట్టుకోవాలో చూపిస్తాను. ఇలాగే మొత్తం అన్ని రెడీ చేసుకున్నాము. అంతే అండి, మనం ఇలా బుట్టలన్నీ కూడా తయారు చేసేసుకున్నాము. చూడండి, కొంచెం చిన్న ఆకులు అయితే చిన్న సైజు వస్తాయి. ఇలా మనకి ఎన్ని కావాలంటే అన్ని బుట్టలు రెడీ చేసుకుని పెట్టేసుకోవచ్చు. పక్కకి మనం స్టవ్ ఆన్ చేసుకుని ఇడ్లీ పాత్ర పెట్టేసుకుందామండి. ఇడ్లీకి వాటర్ ఎలా అయితే పోసుకుంటామో అలాగే వాటర్ పోసుకోవాలి. వాటర్ పోసుకుని లాస్ట్ ప్లేట్ పెట్టుకోవాలండి, అడుగు ప్లేట్ పెట్టుకోవాలి. ఇప్పుడు మనం పిండి చూద్దామండి. ఇందాక నానబెట్టుకున్న పిండి ఉంది కదండి, పిండి వరి నూక కలిపి నానబెట్టుకున్నాం కదా. ఇప్పుడు దాన్ని మనం
మనం ఇలా బుట్టల కింద రెడీ చేసుకున్నాం కదండి. ఇప్పుడు ఇందులో మనం పిండి వేసేసుకోవాలి. మనకి బయటికి రాకుండా వేసేసుకుని ఇలా మనం ఇడ్లీ స్టాండ్లో పెట్టేసుకోవాలి. అలాగే అన్నీ వేసేసుకోవాలి. మనం వేసుకున్న బుట్టలను అన్నీ కూడా ఇలా పెట్టేసుకోవాలండి. ఇలా పెట్టేసుకుని మూత పెట్టేసుకుందాము. ఒక 15 మినిట్స్ ఆగిన తర్వాత అప్పుడు తీసి చూసుకోవాలి. మూత పెట్టేసుకుందామండి. ఒకసారి మూత తీసి చూసుకుందామండి. మనకి పొట్టికి బుట్టలు అనేవి ఉడికిపోయినాయండి. ప్లేట్లోకి సర్వ్ చేసేసుకుందాము. అంతే అండి, ఎంతో టేస్టీ పొట్టికి బుట్టలు రెడీ అయిపోయినాయండి. దీన్ని మనం కొబ్బరి చట్నీతో సర్వ్ చేసుకుందామండి. చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇది హెల్త్కి కూడా చాలా మంచిదండి. అండ్ మనం ఈ పనసాకుల్లో ఉడికించుకోవడం వల్ల పనసాకుల్లో ఉన్న మంచి గుణాలన్నీ కూడా మనకి ఇందులోకి అనేది వస్తుందండి. ఖచ్చితంగా ఈ డిష్ని మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేసి చెప్పండి. అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.